వెల్కమ్ టు లా పాయింట్. మనం గత ఎపిసోడ్లో 498A గురించి కొన్ని అంశాలు లాయర్ గారు డాక్టర్ బాలా గారిని అడిగి తెలుసుకోవటం జరిగింది. ఈ ఎపిసోడ్లో డైవర్స్కి సంబంధించి, అలాగే మెయింటెనెన్స్కి సంబంధించి, అలాగే గత వారం చేసినటువంటి 498Aకి సంబంధించి పలువురు కొన్ని ప్రశ్నలు పంపించడం జరిగింది మన ఛానల్ మెయిల్ ఐడికి. వారి సందేహాలను కూడా నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం. మరి ఆలస్యం ఎందుకు, ఇంకా డాక్టర్ బాలా గారితో మాట్లాడదాం. నమస్తే బాలా గారు. నమస్తే సార్. లాస్ట్ ఎపిసోడ్ మనం చేసిన 498Aకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అయితే చాలా ప్రశ్నలు వచ్చినాయి. చాలామంది వ్యూవర్స్ మా సమస్యలు వీటికి పరిష్కారం చెప్పండి అని చెప్పి ఇలా చాలా ప్రశ్నలు కూడా అడగటం జరిగింది. సో వాటన్నిటి గురించి ఒకసారి చూద్దాం మనం. సో జనరల్గా ఒక వ్యక్తి అడగటం జరిగింది, భారతీయ వివాహ వ్యవస్థ అనేది ఇతర దేశాలతో పోల్చినట్లయితే, పాశ్చాత్య దేశాలలో అయితే విడాకులు తీసుకోవటం అనేది సర్వసాధారణం, సహజమైనటువంటి విషయం. కానీ భారతీయ సంస్కృతిలో విడాకులు అనేవి ఉండవు. కలిసే ఉండాలి, కలిసే కాపురం చేయాలి, విడాకులను ప్రోత్సహించకూడదు అని చెప్పి ఆయన కామెంట్ ఇవ్వటం జరిగింది. మరి ఇలాంటి వ్యవస్థలో విడాకులను తీసుకువచ్చి ఇబ్బంది పెట్టకండి, వారిని కలిపేటువంటి ప్రయత్నాలు చెయ్యండి అని చెప్పి ఆయన సలహా కూడా ఇవ్వటం జరిగింది. మరి భారతీయ సంస్కృతి ఇలా ఉన్నప్పుడు మరి చట్టాలు ఏం చెప్తున్నాయి, హిందూ వివాహ చట్టం ఏం చెప్తుంది, మరి రకరకాల యాక్ట్లు, ముస్లిం వివాహ చట్టం, క్రిస్టియన్ వివాహ చట్టం, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, మరి అసలు విడాకులు అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, అసలు చట్టం ఏం చెప్తుంది? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలోనే ఒక జవాబు ఉంది. మీరేమో మళ్ళీ చట్టం గురించి అడుగుతున్నారు. అక్కడ ప్రశ్న ఏమో అసలు ఎందుకు చట్టాలు, మన సంస్కృతి అది కాదు కదా అని అంటారు. ఎస్, కరెక్ట్. సంస్కృతి అది కానప్పుడు ఎందుకు గొడవ పడుతున్నారు? సంస్కృతి అది కానప్పుడు ఎందుకు భార్యాభర్తలు ఇద్దరు తగాద పడుతున్నారు? సంస్కృతి అది కానప్పుడు ఇద్దరు ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారు? సంస్కృతి అది కానప్పుడు ఎందుకు వ్యసనాలకి గురవుతున్నారు? సంస్కృతి అది కానప్పుడు ఎందుకు ఈ లాస్, ఎందుకు కాన్స్టిట్యూషన్, ఎందుకు హిందూ మ్యారేజ్ యాక్ట్, ఎందుకు ఇవన్నీ ఎందుకు? అసలు మీరు గొడవ పడకపోతే, విడిపోవాలన్న ఆలోచన మీకు రాకపోతే ఈ చట్టాలు ఇవన్నీ అవసరం లేదు కదా. సో ఇవన్నీ మీరు చేయబట్టే కదా వచ్చే. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గొడవపడడం వల్ల దానికి ఒక ప్రొటెక్షన్ కావాలని చెప్పి ఒక లా వచ్చింది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడిన తర్వాత ఇద్దరు ఫిజికల్ డ్యామేజ్ చేసుకోవడం వల్ల ఇంకొక లా వచ్చింది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోతున్నారు కాబట్టి అప్పుడున్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్లనే ఇంకో లా వచ్చింది. అంటే ఇక్కడ లాస్ దేని మీద డిపెండ్ అయ్యి వచ్చాయి? మనం చేసే యాక్టివిటీస్ మీద డిపెండ్ అయ్యి వచ్చింది. సో ఇంకా అలాంటి సందర్భాలలో యాక్టివిటీస్ చేయకపోతే, విడిపోవడం అనేది మీరు చేయకపోతే, లేకపోతే గొడవ పడ్డమే మీరు చేయకపోతే, లేకపోతే ఫిజికల్ డ్యామేజ్ అనేది చేయకపోతే అసలు యాక్టే అవసరం లేదు కదా, లానే అవసరం లేదు కదా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే, సమాజంలో ఎవరు గొడవ పడకుండా, భార్యాభర్తలు ఎవరిని ద్వేషించుకోకుండా కలిసి ఉంటే అసలు చట్టాలు ఎక్కర్లేదు. సాధ్యమేనంటారా ఇది? మరి ఇప్పుడు అది మనుషుల మీద డిపెండ్ అయి ఉంటుంది. 90% భారతీయుల్లో మానసిక రోగులు ఎక్కువ ఉన్నారు. ఈ మానసిక రోగుల్లో ఎక్కువ ఉన్న శాతం ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి ఇవన్నీ కామన్ వస్తున్నాయి. సో దానికి ప్రొటెక్షన్ కావాలి కదా, ఏదో ఒక చట్టం అయితే ఉండాలి కదా. కాబట్టి చట్టాలు వచ్చాయి. 498A వచ్చింది, DVC వచ్చింది, అదేవిధంగా మీకు హిందూ మ్యారేజ్ యాక్ట్ వచ్చింది, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ వచ్చింది. ఇలా డిఫరెంట్ ప్రొటెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి? బికాస్ డే బై డే మనం చేసే ఒక యాక్ట్ని బేస్ చేసుకొని ఉంది. అంటే అదే మనం యాక్ట్ చేయకపోతే ఎందుకు వస్తాయి యాక్ట్స్, లాలు ఎందుకు తయారు చేస్తారు? బికాస్ రీజన్ ఏంటి? మనం మారినంత వరకు ఇవన్నీ మారడం అనేది చాలా అసంభవం అండి. ఇప్పుడు మనం అనుకుంటున్నాం పాశ్చాత్య దేశాల నుంచి వచ్చాయి అని అంటున్నారు. ఓకే, మంచిది. మన దేశ సంస్కృతి అది కాదు, కలిసి ఉండాలి, పెళ్ళి చేసుకున్న తర్వాత లైఫ్ లాంగ్ విడిపోకుండా ఉండాలి, అగ్రి అనుకోండి. మరి పాశ్చాత్య దేశాలలో ఆ కల్చర్ని ఎందుకు తీసుకుంటున్నారా? ఆ స్టైల్ని ఎందుకు తీసుకుంటున్నారు? ఆ యొక్క నాలెడ్జ్ని ఎందుకు తీసుకుంటున్నారు? ఏ రోజైతే మీరు తీసుకోవడం మొదలు పెట్టారో నథింగ్ బట్ దానికి సంబంధించిన కల్చర్ కూడా మీకు ఇంక్యుబేట్ అయిపోయినట్టే. సో మీరు తీసుకోవడం మానేయండి. వేరే కంట్రీతో మీరు అసలు కనెక్షన్సే పెట్టుకోకండి. దానికి సంబంధించిన ఏవి యూజ్ చేయకండి. ఓన్లీ భారతదేశానికి సంబంధించిన మాత్రమే యూజ్ చేయండి. అలాంటప్పుడు ప్రాబ్లమే లేదు కదా.
ఓకే సార్, అయితే ఈ 498A సంబంధించి ఒక వ్యక్తి ఒక ప్రశ్న మనకు పంపించడం జరిగింది. వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ అయిన తర్వాత ఇమీడియట్గా అబ్రాడ్ వెళ్ళిపోవడం జరిగిందంట. దాదాపుగా 4 సంవత్సరాల నుంచి వారు ఇండియాకి తిరిగి రాలేదు. ఈ 4 ఏళ్లుగా అబ్రాడ్లోనే ఉన్నారు. సడన్గా ఇప్పుడు వచ్చి ఆ అమ్మాయి 498A సెక్షన్ కింద భర్త కుటుంబీకులు మొత్తం 12 మంది మీద కేసు పెట్టడం జరిగింది. భర్త అన్న తమ్ముళ్ళు, అలాగే అక్క చెల్లెళ్ళు, వారి భర్తలు, వీరి భార్యలు, వాళ్ళ పిల్లలు, మొత్తం అందరి మీద కేసు పెట్టడం జరిగిందంట. సో ఆయన అడిగేది ఏంటంటే, 4 ఏళ్ళ తర్వాత అసలు వాళ్ళకి మాకు సంబంధం లేదు, పెళ్ళైన 1 వీక్లో వెళ్ళిపోయారు, ఇప్పుడు వచ్చి మా అందరి మీద కేసు పెట్టడం ఏంటి? ఇలా పెట్టే అవకాశం ఉందా? మాకు కాంటాక్ట్లో లేకపోయినా సరే మా మీద కేసు పెట్టొచ్చా 498A కింద? అలాగే దీని నుంచి మేము బయటపడే మార్గం ఏంటి అని అడుగుతున్నారు సార్. చాలా సింపుల్. వాళ్ళకు సంబంధం లేనప్పుడు ఆ ఎఫ్ఐఆర్లో వీళ్ళ పేరుని క్వాష్ చేసుకోవచ్చు. ఆ అమ్మాయి మీద వీళ్ళు ఇమీడియట్లీ కేసు ఫైల్ చేయమని చెప్పండి. ఇది ఒక హరాస్మెంట్, ఇది డొమెస్టిక్ హరాస్మెంట్ అంటారు దీన్ని. డొమెస్టిక్ యాక్ట్ ప్రకారము అగ్రీవ్డ్ పర్సన్ ఎవరైనా కూడా కేసు పెట్టచ్చు. సో దట్ ఇప్పుడు ఆ అమ్మాయి టార్చర్ పెట్టి వీళ్ళని మెంటల్ హరాస్మెంట్ చేస్తుంది కాబట్టి హ్యూమన్ రైట్స్ కమిషన్లో అయినా కూడా కంప్లైంట్ చేయాలి. లేదు అని అనుకుంటే ఆ అమ్మాయి మీద డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కంప్లైంట్ అయినా చేసి ఎఫ్ఐఆర్ చేసి ఆ అమ్మాయిని కూడా పనిష్ చేయొచ్చండి. ఓకే సార్, అయితే ఇప్పుడు జనరల్గా ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నాకు చిన్న డౌటు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ అయిపోయి అబ్రాడ్ వెళ్ళిపోయారు, బాగానే ఉంది. అది ఎనీ కంట్రీ అనుకోండి, యుఎస్ఓ, యూకేనా, ఆస్ట్రేలియా, ఎనీథింగ్, ఏ కంట్రీ అయినా సరే. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత రియల్గా గృహహింస గనక జరిగినట్లయితే, డొమెస్టిక్ వైలెన్స్ గనక జరిగినట్లయితే ఆ కంట్రీలో కేసు పెట్టడానికి కానీ అక్కడ చర్య తీసుకుంటానికి కానీ అవకాశం లేదా? మళ్ళీ తిరిగి ఇండియాకు వచ్చే కేసు పెట్టాలా, ఇక్కడే చర్యలు తీసుకోవాలా? లేదు, ఎక్కడైతే అఫెన్స్ జరిగిందో అక్కడే తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ జరిగిన డొమెస్టిక్ వైలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ కంట్రీలో ఉన్న లాస్ ప్రకారంగానే వాళ్ళు ఫాలో అవ్వాలి. అక్కడ జరిగిన వాటిని తీసుకొచ్చి ఇండియాలో కేసు పెడతానంటే అది జ్యుడిసిక్షన్ మెయింటైనబుల్ కాదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఏమైనా జరిగి ఉంటే అలాంటి సందర్భాలలో ఖచ్చితంగా అది మెయింటైనబుల్. ఓకే, కానీ అక్కడ జరిగిన వాటిని తీసుకొచ్చి నేను ఇక్కడ పెడతాను అంటే అది ఎంతవరకు మెయింటైనబుల్ కాదు. అది జ్యుడిసిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కేసు నిలబడదు. మెయింటెనెన్స్ విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా విడాకుల కేసుల్లో మనకి ఎక్కువగా వినిపించేది మెయింటెనెన్స్. సో అసలు ఈ మెయింటెనెన్స్ కేసు ఎందుకు వేస్తారు? మెయింటెనెన్స్ ఎందుకు ఇవ్వాల్సి ఉంటుంది? ఓన్లీ జెంట్స్ మాత్రమే మెయింటెనెన్స్ లేడీస్కి ఇవ్వాలా, లేకపోతే లేడీస్ మీద కూడా జెంట్స్ మెయింటెనెన్స్ కేసు వేయచ్చా? సందీప్ గారు, బేసికల్గా మెయింటెనెన్స్ అనే సిచ్యువేషన్కి వచ్చినప్పుడు ఏమైపోతుందంటే మీకు ఇన్కెపాసిటీ ఉన్న పర్సన్స్కి మెయింటెనెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా వరకు కూడా ఇక్కడ ఏం జరిగిపోయిందంటే ఎవరు కూడా దీన్ని ఎలాబొరేటెడ్గా చెప్పడం కానీ ఎలాబొరేటెడ్గా దీన్ని ప్రజెంటేషన్ చేయడం కానీ చేయకపోవడం వల్లనే ఈరోజు ఏమైపోయిందంటే ఒక సాంప్రదాయబద్ధంగా తయారైపోయింది. ఎలా అంటే పెళ్లి చేసుకున్న తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయారంటే వైఫ్కి కంపల్సరీగా మెయింటెనెన్స్ ఇవ్వాలి, చేయాలి అనేది. యాక్ట్లో మెయింటెనెన్స్ ఇవ్వాలి అని ఒక సెక్షన్ ఉంటుంది, కానీ ఆ మెయింటెనెన్స్ ఇవ్వడానికి గ్రౌండ్స్ చాలా ఇంపార్టెంట్. అది మనం చూసుకోవాలి. ఏ పని చేయకుండా ఏమీ అంటే గ్రౌండ్ లేకుండా మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పేసి అని రూల్ కూడా ఎక్కడ లేదు, అలానే యాక్ట్లో కూడా ఎక్కడ లేదు. మెయింటెనెన్స్ అనేది దేనికన్నారంటే ఇన్కెపాసిటీ ఉన్నప్పుడు, అంటే ఇన్కెపాసిటీ ఎర్నింగ్ చేసుకోలేని కెపాసిటీ ఉన్నప్పుడు అప్పుడు మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేయమన్నారని. కానీ అలా కాకుండా నేను ఏ పని చేయను, నేను ఏమి చేయకుండా నేను ఖాళీకి కూర్చొని తింటాను, నేను ఖాళీకి కూర్చొని ఉంటాను అంటే దానికి మెయింటెనెన్స్ చేయమని చెప్పేసి అని లా ఎక్కడ చెప్పట్లేదు. లా ఏమని చెప్తుంది? ఇన్కెపాసిటీ ఉన్నప్పుడు, అంటే ఇన్కమ్ లేనప్పుడు. ఇన్కమ్ ఎప్పుడు లేనప్పుడు? నిజంగా కెపాసిటీ హోల్డర్ కానప్పుడు. నిజంగా కెపాసిటీ హోల్డర్ అంటే ఎప్పుడు? అసలు ఈవిడికి ఏ పని దొరకదు, ఏమీ చేసుకోలేరు, జీవితం గడపడమే చాలా అగమ్య గోచరంగా ఉంది. అలాంటి సందర్భాలలోనే మెయింటెనెన్స్ ఉంటుంది తప్ప ఇప్పుడు రీసెంట్గా చూసుకున్న సందర్భాలను మనం ప్రతి చోట చూసుకున్నా కూడా ఎందుకు మ్యారేజ్ చేసే ముందు ఎడ్యుకేటెడా కాదా, ఈక్వాలిటీ ఉందా లేదా అని ఎందుకు చెక్ చేసుకుంటున్నారు? బికాస్ దే మస్ట్ బీ డూ దేర్ యాక్టివిటీస్ టుగెదర్. మనం అనుకుంటాం మరి హౌస్ వైఫ్ ఉంది కదా అంటే హౌస్ వైఫ్ కూడా ఒక వర్కే. సో అక్కడ వర్క్ చేస్తుంది కాబట్టి ఇతను కూడా సంపాదిస్తున్నాడు కాబట్టి దానికి సంబంధించి ఇద్దరు కూడా కంపెన్సేట్ చేసుకుంటున్నారు. ఈ కంపెన్సేషన్ చేసుకునే దాంట్లో నథింగ్ బట్ బై డిఫాల్ట్గా ఇతను సంపాదించే అమౌంట్లో ఈమెకు కూడా సమ్ అమౌంట్ పే చేస్తున్నట్టే. అక్కడ
ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము డైవర్స్ తీసుకుంటున్నామని చెప్పేసి అని పక్కకి వెళ్ళిపోయిన తర్వాత బియాండ్ లిమిట్స్లలో మెయింటెనెన్స్ అడగడం కానీ బియాండ్ లిమిట్స్లలో అమౌంట్ క్లెయిమ్ చేయడం కానీ ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తుంటాం. అయితే అలాంటి కేసెస్ ఏమైనా ఉంటే మంచి లాయర్ని అప్రోచ్ అయ్యేసి, అంటే మంచి లాయర్ అంటే మీరు ఇంకోటి చెప్పొచ్చు, అదేం సార్ మరి మా అందరం మంచి వాళ్ళు అంటే నేను అలా అనట్లేదు. మంచి లాయర్ ఇన్ ద సెన్స్ డొమెస్టిక్ లైఫ్ని, సోషల్ లైఫ్ని, లీగాలిటీని అన్నిటినీ క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయగలిగే ఉన్న లాయర్స్ దగ్గరికి వెళ్ళి పరిస్థితిని కరెక్ట్గా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని కన్జర్వేషన్ మెథడాలజీలో కాకుండా, కన్వెన్షన్ ట్రీట్మెంట్లో కాకుండా ప్రోగ్రెసివ్ మైండ్ సెట్స్తో కరెంట్ ఉన్న సోషల్ స్టేటస్ని బేస్ చేసుకొని ఆ కేసుని వాదించే విధంగా దాన్ని కానీ తీసుకెళ్ళితే ఖచ్చితంగా మార్పులు అనేది వస్తుంది. మరి అంత మెయింటెనెన్స్ అతను చేసుకోలేకపోతే కూడా కోర్టు ఇలా కూడా చెప్పి డైరెక్షన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ అమ్మాయి చదువుకొని ఉండి ఖాళీగా ఉండి ఆ అబ్బాయిని హరాస్ చేయడానికి మాత్రమే చేస్తే ఖచ్చితంగా వాళ్ళని కూడా జాబ్ చేయమని చెప్పే సిచ్యువేషన్స్ కూడా మనకు ఉంటాయండి. ఓకే, అంటే జాబ్ చెయ్యగలిగేటువంటి అర్హత ఉండి, చెయ్యగలిగేటువంటి క్యాపబిలిటీ ఉండి కూడా కావాలనే జాబ్ చేయకపోతే మాత్రం మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం అంటే ఇక్కడ బేస్డ్ ఆన్ ద గ్రౌండ్స్ అండి. ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది ఏంటి? బేసికలీ వాట్ ఈజ్ మెయింటెనెన్స్? మెయింటెనెన్స్ ఈజ్ నథింగ్ బట్ వాళ్ళు మెయింటైన్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి సో దట్ మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేయాలి. ఈ మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేయడానికి ఏంటి రూల్ ఆఫ్ లా ఏంటి? కన్సర్న్ యాక్ట్. ఒకటి ఐపీసీలో నుంచి కేసు పెట్టి కొంతమంది 498 పెట్టేసి మెయింటెనెన్స్ కావాలని చెప్పేసి కొందరు అడుగుతారు, కొందరు డైరెక్ట్ మెయింటెనెన్స్ పిటిషనే ఫైల్ చేస్తారు, కొంతమంది డొమెస్టిక్ వైలెన్స్ పెట్టి మెయింటెనెన్స్ చేస్తారు, కొంతమంది హిందూ మ్యారేజ్ యాక్ట్లో నుంచి కూడా మెయింటెనెన్స్ అనేది వేసుకుంటారు. అంటే డిఫరెంట్ సెగ్మెంట్ నుంచి డిఫరెంట్ అప్లికేషన్స్ని వేసుకునే సిచ్యువేషన్స్ మనకు మెయింటెనెన్స్ ఉన్నాయి. కాబట్టి ఏ రూట్ నుంచి అయినా కూడా మెయింటెనెన్స్ అనేది వేసుకోవచ్చు. మరి ఇది ఆడవాళ్ళకు ఒకటే వర్తిస్తుందా అనుకుంటే నో, మగవాళ్ళు కూడా ఇన్కెపాసిటీ ఉన్న సందర్భాలలో ఖచ్చితంగా మెయింటెనెన్స్ అనేది వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు అందరం మనం ఒకసారి గమనించాల్సిన అవసరం ఏంటంటే మ్యారేజ్ ఇప్పట్లో రిలేషన్షిప్పా లేదంటే కాంట్రాక్టా అనేది ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు రిలేషన్షిప్ అంటే ఏంటి, కాంట్రాక్ట్ ఏంటి అని మీరు అడుగుతున్నారు కదా. మ్యారేజ్ అంటే ఒకప్పుడు రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ ఎలా ఉండేది? అమ్మాయి అబ్బాయి కలిసి బతకగలుగుతారా లేదా, కలిసి జీవించగలుగుతారా లేదా, వీళ్ళ జీవితాన్ని వీళ్ళు సాగనిస్తారా లేదా అనేది చూసుకునేవాళ్ళు. కానీ ఈరోజు మనం ఒకసారి చూస్తే మ్యారేజెస్ ఎలా చేస్తున్నారు? అబ్బాయికి ఒక బయోడేటా ప్రొఫైల్ని తీసుకుంటారు, అమ్మాయికి ఒక బయోడేటా ప్రొఫైల్ని తీసుకుంటారు. దాంట్లో కొన్ని చెక్ లిస్టులు ఉంటాయన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 ఇవన్నీ మ్యాచ్ అయితేనే నెక్స్ట్ లెవెల్ వెళ్తారు. అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ అ కాంట్రాక్ట్. అంటే ఈ ప్రొఫైల్కి ఈ ప్రపోజల్కి ఈ ప్రపోజల్ 2 ప్రపోజల్స్ మ్యాచ్ అయితేనే వీళ్ళు మ్యారేజ్ అనే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నారు. సో అలాంటి సందర్భాలలో ఈ కాంట్రాక్ట్ అనేది ఓరల్ కాంట్రాక్ట్స్ ఏంటి, రిటర్నబుల్ కాంట్రాక్ట్ లేదు కాబట్టి ఇవన్నీ ఓరల్ కాంట్రాక్ట్సే. ఈ ఓరల్ కాంట్రాక్ట్స్లో ఏవి కాంట్రాక్ట్స్ బ్రీచ్ అయ్యారు, ఏ కాంట్రాక్ట్స్ వీళ్ళు మేడ్ చేసుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో కొత్తగా మనం ఇంకోటి కూడా చూడాల్సిన సందర్భాలు కూడా మనకు వస్తాయి. ఏంటి అంటే ఈసారి నుంచి మ్యారేజ్ ఎవరైనా చేసుకునే వాళ్ళు చాలా వరకు కూడా ప్రపోజల్స్ వస్తే మ్యారేజ్ చేసుకున్న ముందే ఒక కాంట్రాక్ట్ రాసుకోవడం మంచిది. ఎందుకంటే నీ ఎయిమ్స్ ఏంటి, నీ ఆబ్జెక్ట్స్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి, వీళ్ళ స్టేటస్ ఏంటి, ఏ విధంగా లైఫ్ని ఉండాలనుకుంటున్నారు, ఏ విధంగా లైఫ్ని రన్ చేయాలనుకుంటున్నారు, ఒకవేళ ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ అయితే ఏ విధంగా విడిపోవాలనుకుంటున్నారు, డిస్టర్బెన్స్ క్రియేట్ అయినప్పుడు ఏమేమి కండిషన్స్ని మనం ఫాలో అవ్వాలనుకుంటున్నాం, ఇవన్నీ బెటర్ రాసుకొని మ్యారేజ్ చేసుకుంటే ఇలాంటి కేసులు ఇలాంటి గొడవలు ఉండవని మనం అనుకోవచ్చండి. ఓకే సార్, అయితే ఈ మెయింటెనెన్స్ అనే విషయానికి వచ్చేటప్పటికి భార్య భర్త మీద మెయింటెనెన్స్ వేసిన, భర్త భార్య మీద మెయింటెనెన్స్ వేసిన ఇద్దరు అడగొచ్చు అంటున్నారు కాబట్టి మీరు వారికి వస్తున్నటువంటి ఆదాయంలో ఎంత పర్సంటేజ్ మెయింటెనెన్స్గా ఇవ్వాల్సి ఉంటుంది సాధారణంగా? సందీప్ గారు, ఇక్కడ పర్సంటేజ్ ఇంత అంత అన్నది ఏమి ఉండదండి. ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద లైఫ్ స్టైల్, డిపెండ్స్ అపాన్ ద ఎక్స్పెండిచర్, డిపెండ్స్ అపాన్ ద నెసెసిటీస్. దీని మీద బేస్ అయి ఉంటుంది తప్ప అంతకు మించి దీంట్లో ఇదే పర్సంటేజ్ ఉండాలి, ఇంతే కండిషన్స్ ఉండాలని ఎక్కడ లేదు. ఓకే,
అంటే ఒకవేళ వచ్చే శాలరీలో హాఫ్ ఆఫ్ ద శాలరీ నాకు కావాలి, నాకు అంత నీడ్స్ ఉన్నాయి అంటే మరి అవతల వ్యక్తి మెయింటైన్ చేయడానికి తనకు సంబంధించినవి ఏవైనా లోన్స్ కానీ ఈఎంఐస్ కానీ తన తల్లిదండ్రుల బాధ్యతలు కానీ ఏవైనా సరే హాఫ్ శాలరీలో మెయింటైన్ చేయాలంటే తనకి ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ ఒక పార్ట్ మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అలాంటి మెయింటెనెన్స్ ఉన్నప్పుడు కోర్టులో వీళ్ళు ఖచ్చితంగా పిటిషన్ వేసుకొని డిపెండెన్సీస్ ఎంతమంది ఉన్నారు, డిపెండెన్సీస్ షేర్ చేసి దాంట్లో వీళ్ళకి ఎంత షేర్ వస్తుందో ఆ షేర్ వరకు వీళ్ళు పే చేసుకోవచ్చు అండి. ఓకే. సో బేస్డ్ ఆన్ ద డిపెండెన్సీస్ బేస్ చేసుకుని కోర్టు కూడా రీజనబుల్ గానే జడ్జిమెంట్ మూమెంట్ ఇప్పుడు 1 lakh రూపీస్ శాలరీ వస్తుంది. ఓకే. అతనికి డిపెండెన్సీస్ ఒక 5 members ఉన్నారు. 5 members అంటే ఈ 5 membersలో ఫస్ట్ లైబిలిటీస్ని తీసేయాలి. లైబిలిటీస్ని తీసేసిన తర్వాత మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది కూడా మీకు లీగల్ లైబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ముందు తీసేస్తారు. తీసేసాక ఎంత అమౌంట్ అయితే మిగులుతుందో ఆ మిగిలిన అమౌంట్ని డివైడెడ్ బై ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి డివైడెడ్ బై చేసిన తర్వాత ఈ మెయింటెనెన్స్ పోర్షన్లో ఎంతైతే ఒక పర్సన్కి వస్తుందో ఆ పోర్షన్ని మాత్రమే ఇస్తారండి. ఓకే. సో ఈ మెయింటెనెన్స్ ఎన్నాళ్ళ వరకు ఇవ్వాల్సి ఉంటుంది సార్? లైఫ్ టైం ఇవ్వాలా లేదంటే ఒక పర్టికులర్ లిమిట్ ఉంటుందో? ఓన్లీ మ్యారేజ్ కంటిన్యూషన్ ఉన్నంత వరకు మాత్రమే. లీగల్ సపరేషన్స్ అయిపోయి డైవర్స్ తీసుకున్న తర్వాత దేర్ ఇస్ నో రిలేషన్. సో వెన్ దేర్ ఇస్ నో రిలేషన్ నో నీడ్ టు పే ఎనీ మెయింటెనెన్స్. ఓకే. సో విడాకులు ఫైనల్ అయిపోయి విడాకులు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చే వరకు మెయింటెనెన్స్ అది డిపెండ్స్ అపాన్. విడాకులు తీసుకునేటప్పుడు మీరు ఎలాంటి కండిషన్స్ మీరు బైండ్ ఓవర్ అయ్యి చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో మీరు విడాకులు తీసుకునేటప్పుడు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి మెయింటెనెన్స్ ఏమైనా ఇవ్వాలని అగ్రీ అయితే మాత్రం అప్పుడు పిల్లలకి ఇవ్వచ్చు. ఓకే. వైఫ్ తో సంబంధం లేదు, పిల్లలకు మెయింటెనెన్స్. ఇక్కడ వైఫ్ ఈజ్ అ గార్డియన్. అక్కడ వైఫ్ గార్డియన్ అయినప్పుడు మరి వైఫ్ కి కూడా మెయింటెనెన్స్ ఎప్పుడు ఇవ్వాలి? వైఫ్ ఇన్ కెపాసిటీ అయినప్పుడు. ఇప్పుడు ఆవిడ పిల్లలు చిన్న పిల్ల వాళ్ళు ఉన్నారు, అజ్యూమ్ ఏ మూమెంట్ ఆ పిల్లల్ని బాగోగులు చూసుకోవాలి ఇవన్నీ చేయాలి అన్నప్పుడు ఆ వైఫ్ జాబ్ ఏం చేయట్లేదు అని అనుకోండి, ఇన్కెపాసిటీ ఉంది అని అనుకోండి. సో అలాంటి సందర్భాలలో మెయింటెనెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు వైఫ్ జాబ్ చేస్తూ ఉండి పిల్లలు చిన్నవాళ్ళు, బట్ పిల్లల బాధ్యత మొత్తం తనే తీసుకుంది, భర్తకి ఇవ్వట్లేదు. సో అలాంటప్పుడు పిల్లలకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుందా, లేదంటే ఆమె ఆల్రెడీ జాబ్ చేస్తుంది కాబట్టి ఆ అమౌంట్ మెయింటైన్ చేసుకోవాలి? ఖచ్చితంగా ఆమె జాబ్ చేస్తూ డబ్బులు ఎర్న్ చేస్తున్నప్పుడు కూడా హర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో ఇస్ దేర్. ఆమె డబ్బులు సంపాదించుకునే డబ్బులు కూడా ఖచ్చితంగా క్యాలిక్యులేషన్లోకి తీసుకోవాల్సిందే. ఎందుకంటే హస్బెండ్ ఇట్ ఈస్ నాట్ ఎ మెటీరియలిస్టిక్, హస్బెండ్ ఈజ్ నాట్ ఎ రోబో, హస్బెండ్ ఆల్సో బీ ఏ హ్యూమన్ బీయింగ్. సో బోత్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ మస్ట్ బి టుగెదర్ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ దేర్ ఇన్కమ్. ఆ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాతనే ఇది బేసికల్గా కోర్టులో ఎనలైట్ చేయాలండి. ఎవరు ఎనలైట్ చేయాలి? అడ్వకేట్స్ ఇద్దరు కూడా ఎనలైట్ చేసి అసలు సర్కమ్టెన్సెస్ ఏమున్నాయి, ఫిజికల్ సర్కమ్టెన్సెస్ ఏమున్నాయి, సబ్స్టాన్షియల్ సర్కమ్టెన్సెస్ ఏమున్నాయి, ఇవన్నీ ఎగ్జామిన్ చేయాలి. ఇది ఈ రోజుల్లో ఎక్కడ కూడా జరగట్లేదు. ట్రయల్ కోర్ట్స్లో ఇవన్నీ జరగకపోవడం వల్లనే, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ లేకపోవడం వల్లనే, రియాలిటీ ఆఫ్ ఆస్పెక్ట్స్ ప్రజెంటేషన్స్ లేకపోవడం వల్లనే ఈరోజు చాలామంది కూడా బాధపడుతున్నారు. చాలామంది కేసెస్ కూడా ఎందుకు పెండింగ్ ఉన్నాయంటే బికాస్ ఆఫ్ రీజన్ అవేర్నెస్ సరిగ్గా లేకపోవడం వల్ల అందరికీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, జనరల్గా కొన్ని సందర్భాల్లో వింటున్నది ఏంటి అంటే వైఫ్ మెయింటెనెన్స్ అడుగుతుంది, బట్ షీఈ్ ఆల్రెడీ డూయింగ్ ఏ జాబ్. కానీ ఆ జాబ్ చేస్తుంది అనేది ప్రూవ్ చేయడానికి భర్త దగ్గర ఏ ఎవిడెన్స్ ఉండాలి, ఏం సబ్మిట్ చేయాలి కోర్టుగా? ఆమె నేనేం జాబ్ చేయట్లేదు, ఖాళీగా ఉన్నాను, నాకు మెయింటెనెన్స్ కావాలని అడుగుతుంది, బట్ అలాంటప్పుడు ఎలా ప్రూవ్ చేస్తారు? వెరీ సింపుల్. ఆవిడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుంటే ఒకసారి మీకు వచ్చేస్తుంది దాంట్లో. ఎందుకంటే జాబ్ చేస్తుంటే బ్యాంక్లో క్రెడిట్ అవుతుంది కాబట్టి. సో బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ప్రొడ్యూస్ చేయమని చెప్పి కోర్టుని అడిగితే ఖచ్చితంగా కోర్టుకి ప్రొడ్యూస్ చేయాల్సిందే. దానికి పెద్ద ఎక్సర్సైజ్ కూడా అవసరం లేదు. కోర్టే డైరెక్ట్ చేస్తుంది బ్యాంక్ స్టేట్మెంట్ ప్రొడ్యూస్ చేయండి అని చెప్పేసి అని. దెన్ దేర్ అండ్ మ్యాటర్. సో అయితే లాయర్ కష్టపడాల్సిన వర్క్ ఏముంది, హస్బెండ్ కష్టపడాల్సింది ఏం లేదు, త్రూ కోర్ట్ డైరెక్షన్స్ ద్వారా తెప్పించుకోవచ్చు అంతే. ఒక చిన్న పిటిషన్ వేసి దానికి బ్యాంక్ స్టేట్మెంట్ ప్రొడ్యూస్ చేయమని అడిగితే అయిపోయింది. ఇక్కడ మెయింటెనెన్స్ ఒకటైతే ఈ మధ్య కొంచెం ఎక్కువగా వింటున్న మరొక పదం ఏంటంటే భరణం. ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అసలు భరణం ఎందుకు ఇవ్వాలి, ఎంత ఇవ్వాల్సి వస్తుంది, అసలు ఏంటి దీనికి సంబంధించి? ఈ అలమని భరణం అనేది ఎందుకు వచ్చిందంటే మేము కట్నం ఇచ్చాము, మా కట్నం తిరిగి ఇచ్చేయండి అని చెప్పేసి అనే కాన్సెప్ట్. ఈ కట్నం ఇచ్చాము అని ఏ రోజైతే వీళ్ళు అడ్మిట్ అవుతారో, ఎక్కడైతే వీళ్ళు ఒక ఎంఓయూలో కానీ లేకపోతే ఇంకో చోట కానీ రాసుకుంటారో ఇమీడియట్లీ వెళ్ళి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి.
కట్నం తీసుకోవడం ఎంత తప్పో ఇవ్వడం కూడా అంతే తప్పు. సో కట్నం ఇచ్చాము మేమని ఏ రోజైతే వీళ్ళు అడ్మిట్ అవుతారో ఇమీడియట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. ఎందుకు అంటే ఈ భరణం ఇవ్వడము తీసుకోవడము రెండు నేరమే. సో ఎప్పుడైతే వీళ్ళు భరణం ఇచ్చాము అని అడ్మిట్ అవుతున్నారో ఆ భరణం అంటే కట్నం, ఈ కట్నం మేము ఏదైతే ఇచ్చామని వీళ్ళు అడ్మిట్ అవుతున్నారో అడ్మిట్ అయిన ఇమీడియట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఖచ్చితంగా చేయాలి. కంప్లైంట్ చేసిన తర్వాత నిజ నిజాలన్నీ బయటకు వస్తాయి. అసలు కట్నం ఇచ్చారా ఇవ్వలేదా, ఇచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు కూడా పనిష్ అవుతారు. ఓకే. సో అయితే దీనికి సంబంధించి ఒక వ్యూవర్ మనకి ఒక ప్రశ్న పంపించడం జరిగింది సార్. సాధారణంగా ఈ కట్నం అనే విషయానికి వచ్చేటప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మా అమ్మాయి లైఫ్ బాగుండాలి, మా అమ్మాయి ఆఫ్టర్ మ్యారేజ్ మేము ఎలా చూసుకుంటున్నామో అలా చూసుకోగలిగేలాగా లావిష్గా ఉండే విధంగా కానీ మా అమ్మాయి బాగా ఉండే విధంగా కానీ ఉండాలని చెప్పి కొంచెం రిచ్ పీపుల్కి ఇచ్చి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించడం, లేదా బాగా సెటిల్ అయ్యి జాబ్ చేస్తూ నెలకు 1 lakh 2 lakh శాలరీ వచ్చే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలని భావిస్తూ దానికోసం వీళ్ళే ఎక్కువ కట్నం ఆఫర్ చేస్తున్నారు. ఆ కారణంగా తర్వాత వచ్చే ఇష్యూస్ పెద్దవి అవుతున్నాయి, మళ్ళీ వచ్చి 498A కేసులు పెడుతున్నారు. సో అసలు ఇవ్వటం అనేది ఆఫర్ చేస్తుందే వాళ్ళైనప్పుడు అక్కడే తప్పును అరికట్టవచ్చు కదా. ఇవ్వటము తప్పే, తీసుకోవటము తప్పే, దాన్ని అక్కడే ఆపేస్తే తర్వాత డొమెస్టిక్ వైలెన్స్లు, అడిషనల్ డౌరీ అడిగారనేటువంటి ఇబ్బందులు ఇలాంటివి ఏమి ఉండవు కదా, ఎందుకు ఇది చెయ్యట్లేదు అని అడుగుతున్నారు. ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్ ఫ్యాక్టర్ సందీప్ గారు. ఒక మనిషి మీద ద్వేషం పెట్టుకొని 498A DVC అలానే మీకు రకరకాల కేసులన్నీ పెట్టి హింసిస్తున్నారు అంటే ఇక్కడ మీకు క్రూయాలిటీ మీకు అర్థమైపోతుంది. సో వీళ్ళకి మానసిక రోగం ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఎవరైతే చేస్తున్నారో వీళ్ళని ఇమీడియట్గా సైకలాజికల్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఒక చిన్న కారణం చేత వీళ్ళు ద్వేషపూరితమైన ద్వేషాన్ని పెంచుకొని ఇంకొక ఫ్యామిలీ మీద, ఇంకొక పర్సనాలిటీ మీద వీళ్ళు ద్వేషంతో కూడిన ఇలాంటి చర్యలన్నీ ఎక్కువ చేస్తున్నారని మనం భావించవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా అమ్మాయికి అబ్బాయికి నచ్చట్లేదు, కలిసి ఉండాలనుకోవట్లేదు. సో కలిసి అని అనుకోవట్లేదు అని అనుకున్నప్పుడు ఎగ్జిట్ రూట్ ఏంటి? డైవర్స్ తీసుకొని విడిపోయి ఇంకొకరి లైఫ్ని ఇంకొకరు స్టార్ట్ చేసుకోవడం. కానీ ఇక్కడ అలా చెయ్యకుండా చుట్టుపక్కల వాళ్ళ మాటలు విని, బంధువుల మాటలు విని, లేనిపోని భావాలని తెచ్చుకొని వీళ్ళు ఫస్ట్ ఏం చేస్తున్నారు? బంధువుల మీద, హస్బెండ్ మీద, అత్తమామల మీద, అందరి మీద ఒక 498A అనే కేసు పెడుతున్నారు. వాస్తవంగా 498A కేసు ఎందుకు పెడుతున్నారు? వీళ్ళు మానసికంగా హింసించడానికి. చాలామందిని మీరు ఒకసారి అడిగితే కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం, నీ అంతు చూసేంత వరకు నేను నిద్రపోను, నీ లైఫ్ డ్యామేజ్ చేసేంత వరకు నేను ఉండను అని చెప్పేసి మన తల్లిదండ్రులను చూస్తుంటాం. అంటే వీళ్ళు ఎంత దారుణంగా, ఎంత దుర్మార్గంగా ఉన్నారు అనేది మనం ఒకసారి గమనించాలి. ఇలా చేసే వాళ్ళ మీద హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసు వేయాలి మనం. ఎందుకు కేసు వేయాలి అంటే నిజంగా లైఫ్ ఇష్టం లేదు, అజ్యూమ్ ఏ మూమెంట్, లైఫ్ ఇష్టం లేనప్పుడు ఏం చేయాలి? దీనికి కావాల్సిన రూల్ ఆఫ్ లా ఏంటి? దీనికి చట్ట ప్రకారం మనం ఏ విధంగా యాక్షన్ తీసుకోవచ్చు? లైఫ్ నచ్చినప్పుడు అంటే అర్థం ఏంటి? విడిపోవడం. విడిపోవాలంటే ఏం చేయాలి? లీగల్గా డైవర్స్ అనేది తీసుకోవాలి. డైవర్స్ తీసుకోకుండా ఇలాంటివన్నీ చేస్తున్నారంటే 498 అనేది ఎందుకు వచ్చింది అంటే బేసికలీ క్రూయాలిటీగా హస్బెండ్ బిహేవ్ చేసి ఒక వైఫ్ని కొట్టి ఆమెని మానసికంగా అలానే ఫిజికల్గా 2 విధాలుగా డ్యామేజ్ చేసేసి ఒక క్రూయల్ అనిమల్ లాగా బిహేవ్ చేసినప్పుడు దాన్ని కాపాడడం కోసము ఈ 498 అనే వచ్చింది. అంతేగాని ఒక హస్బెండ్ ఏదో చెప్పారని ఒక చిన్న మాటని వీళ్ళు సైకలాజికల్ ప్రాబ్లం వల్ల తీసుకొని దాన్ని వీళ్ళు డిప్రెషన్స్లోకి వెళ్ళిపోయి ఆ డిప్రెషన్స్లో నుంచి వీళ్ళు చాలా రీగ్రెస్గా బిహేవియర్లోకి వచ్చేసి ఒక మానసిక ప్రాబ్లంతో ఒకరి మీద కోపాన్ని, ద్వేషాన్ని, పగని ఇలా పెంచుకొని వాళ్ళ మీద తీసుకునే యాక్షన్ ఏదైతే ఉంటుందో అది ఇల్లీగల్ యాక్షన్ అని మనం చెప్పొచ్చు. అంటే ఎందుకంటే దాని మీద మనం కూడా రిటర్న్ యాక్షన్ తీసుకోవచ్చు. హ్యూమన్ రైట్స్ కమిషన్లో వీళ్ళ మీద కంప్లైంట్ పెట్టి ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి అని ఇమీడియట్గా కంప్లైంట్ చేయొచ్చు. లేదంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారంగా కూడా వాళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు. చాలామంది ఏమనుకుంటుంటారు, ఎందుకు కంప్లైంట్ చేయడం అని చెప్పేసి అని వదిలేస్తుంటారు. కానీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే అమ్మాయికి ఒకవేళ ఆ కంప్లైంట్ అలాంటి ఇష్యూస్ కానీ వచ్చినప్పుడు ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది. సో అదేవిధంగా
అత్తమామలు కానీ ఆడబిడ్డలు కానీ లేకపోతే హస్బెండ్ కానీ ఒక డొమెస్టిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలు ఎవడన్నా జరగడం చూస్తే మాత్రం వాళ్ళు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం చాలా మంచిది. లేదు అంటే రేపటి రోజున వీళ్ళకే ఆ కంప్లైంట్ ఇవ్వకపోవడం వల్ల రివర్స్లో వీళ్ళ మీదే వాళ్ళ కంప్లైంట్ పెట్టి అనవసరంగా వీళ్ళు ఇబ్బంది పాలవుతారు. సో కాబట్టి ముందు జాగ్రత్తగా ఒకవేళ ఇంట్లో వీళ్ళు చాలా క్రూయల్గా ఉన్నారు, మైండ్ సెట్ బాగలేదు, ప్రతిదానికి గొడవ చేస్తున్నారు, ఒక చాలా సైకలాజికల్ బిహేవియర్ ఉంది అని అనుకున్నప్పుడు ఇమీడియట్లీ కంప్లైంట్ చేయాలి. చేసినప్పుడు వాళ్ళకి అక్కడ కంప్లైంట్ చేసినంత మాత్రాన ఎఫ్ఐఆర్ చేస్తారని కాదు, కంప్లైంట్ చేసినప్పుడు అది ఒక రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అయినప్పుడు వీళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ చేసినప్పుడు అసలు మెడికల్ ట్రీట్మెంట్ ఏమైనా అవసరం ఉందా, సైకలాజికల్ ట్రీట్మెంట్ ఏమైనా అవసరం ఉందా అనేది కూడా ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. సో దీన్ని బట్టి నెక్స్ట్ యాక్షన్ ఏం చేయాలి ఏంటనేది కూడా చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఎప్పుడైనా కానీ ఇలాంటి ఇష్యూస్ ఏదైనా జరిగితే డొమెస్టిక్ లైఫ్లో ఒకవేళ లైఫ్ని డిస్కస్ చేసుకోవాలని అనుకుంటే మాత్రం ఎగ్జిట్ రూట్ని ప్లాన్ చేసుకోవాలి తప్ప ఇలా ఒకరి మీద మానసికంగానో లేకపోతే శారీరకంగానో లేకపోతే హింస పెట్టి ఒక క్రూర మృగాలాగా బిహేవ్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం కాదండి. అది మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఓకే సార్, అయితే ఈ 498A సంబంధించే జనరల్గా నిజంగా బాధపడుతూ డొమెస్టిక్ వైలెన్స్ని ఎదుర్కొంటున్న వాళ్ళకి 498 ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ బాధ పెట్టాలి, వీళ్ళని ఎలాగైనా సరే దారికి తెచ్చుకోవాలి అనే వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. వాళ్ళు కావాలనే తప్పుడు కేసులు పెడుతున్నారు 498Aలో. దారికి తెచ్చుకోవాలి అనేది ఎప్పుడు వర్కౌట్ అవ్వదండి, అది రాంగ్ మైండ్ సెట్. కరెక్టే, బట్ అది వాళ్ళకి తెలియాలి కదా. సో ఇలాంటి తప్పుడు కేసులు పెట్టిన వాళ్లకు శిక్షలు వేయటానికి ఏమైనా ప్రత్యేక సెక్షన్లు ఉన్నాయా? పోలీసులు కూడా కేవలం మహిళలు చెప్పిందే వింటున్నారు తప్ప జెంట్స్ చెప్పేటువంటి విషయాలను కానీ వాళ్ళు మా తప్పు లేదు అని మొత్తుకున్నా కూడా వినట్లేదు, ఏదన్నా ఉంటే కోర్టులో చూసుకోండి అంటున్నారు. మరి ఇక్కడ ఈక్వల్ రైట్ ఎక్కడుంది? ఆర్టికల్ 14 ఏం చేస్తుంది అని చెప్పి ఒక వ్యక్తి ప్రశ్నించడం జరుగుతుంది. అలాంటప్పుడు ఆ పోలీస్ వాళ్ళ మీద ఇమీడియట్లీ ఇతను యాక్షన్ తీసుకోవాలి, కంప్లైంట్ చేయాలి. ఎందుకంటే ఇతను చేసిన స్టేట్మెంట్ని రికార్డ్ చేయకుండా వన్ సైడ్గా బిహేవ్ చేసినందుకు మీరు అన్నట్టు ఆర్టికల్ 14 వైలేషన్ జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇతను ఆర్టికల్ 14 ప్రకారము ఇద్దరికి సమానమైన న్యాయం చేస్తూ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత కూడా ఇద్దరి వైపులో ఉన్న స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి. అలా స్టేట్మెంట్స్ రికార్డ్ చేయకుండా వన్ సైడ్ స్టేట్మెంట్ని రికార్డ్ చేసినప్పుడు మ్యాజిస్ట్రేట్ దగ్గర వీళ్ళు ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకోవచ్చు. ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకొని ఆ ప్రొటెస్ట్ పిటిషన్లో అలానే పార్టీ కింద పోలీస్ వాళ్ళను చేయాలి, అదేవిధంగా కంప్లైనెంట్ని కూడా ఏదైతే డిఫాక్టో కంప్లైనెంట్ ఉందో ఆ అమ్మాయి మీద కూడా అగైనెస్ట్గా కంప్లైంట్ చేసి వీళ్ళు ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకోవచ్చు. రెస్పాండెంట్ కింద పెట్టవచ్చు అంటారా? రెస్పాండెంట్ అంటే ఇప్పుడు ఇద్దరు రెస్పాండెంట్స్, పోలీస్ వాళ్ళు రెస్పాండెంట్, అమ్మాయి రెస్పాండెంట్. అగైనెస్ట్గా ఎవరి మీద వెళ్తున్నాము? అమ్మాయి మీద వెళ్తున్నారు అజ్మా మూమెంట్. అప్పుడు పోలీస్ వాళ్ళు మీకు ఆల్రెడీ అక్కడ ఒక ఎఫ్ఐఆర్ అయింది అనుకోండి, పోలీస్ వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్లో మీ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు కాబట్టే ఇక్కడ ఈ అమ్మాయి చెప్పిన మాటని మాత్రమే రికార్డ్ చేశారు కాబట్టే మీరు ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకొని పోలీసు వాళ్ళు చేసిన తప్పుని అదేవిధంగా అమ్మాయి సైడ్ వన్ సైడ్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి దాని మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పేసి అని కంప్లైంట్ రాయొచ్చండి. ఓకే, ఒకవేళ ఆమె పెట్టిన కేసు ఏదైతే ఉందో 498A అది ఫాల్స్ కేసు, రియల్గా అక్కడ డొమెస్టిక్ వైలెన్స్ జరగలేదు అని తేలితే, సో అలాంటి తప్పుడు కేసులకి శిక్షలు ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటుంది? అలా తప్పుడు కేసు పెట్టి ఒకవేళ అది కానీ ప్రూవ్ అవ్వలేదు అనుకోండి, 212 ప్రకారము మనం రీసెంట్గానే చూసాం, నాంది అని ఒక సినిమా చూసాం. ఆ సినిమాలో చాలామందికి అవగాహన కూడా వచ్చింది. ఒకవేళ తప్పుడు కేసు పెట్టి ప్రూవ్ అవ్వకపోతే సేమ్ సిమిలారిటీ అఫెన్స్లో ఏదైతే పనిష్మెంట్ ఉంటుందో వాళ్ళకు కూడా అదే పనిష్మెంట్ ఉంటుంది. ఎవరు కూడా దాన్ని ఎక్సర్సైజ్ చేయట్లేదు. అది ఎక్సర్సైజ్ కానీ చేస్తే ఇంకోసారి ఎవరు కూడా తప్పుడు కంప్లైంట్ పెట్టకుండా ఉంటారని చెప్పి మనం భావించవచ్చు. ఇప్పుడు డైవర్స్ తీసుకునే విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా డైవర్స్కి అప్లై చేయటానికి ఏదైనా సరే టైం లిమిట్ ఉందా? బాండింగ్ అంటే మ్యారేజ్ అయినాక ఇన్ని సంవత్సరాల తర్వాతే అప్లై చేయాలి, లేదా ఇన్ని నెలల తర్వాతే అప్లై చేయాలి, లేదా ఇన్నాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ సపరేట్గా ఉంటే అప్లై చేసుకోవచ్చు, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా పర్టికులర్గా? బేసికల్గా 7 years దాటిపోయిన తర్వాత మ్యారేజ్ అయ్యాక వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి లేకపోతే మాత్రం దాన్ని డీమ్డ్ టు బి ఏ డిజాల్వ్ ఆఫ్ మ్యారేజ్ అని అంటారు. కలిసి లేకపోతే
లేదు వీళ్ళకి మధ్యలో మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కలుస్తున్నారు, చేస్తున్నారు అనుకుంటే మాత్రం దెర్ ఈజ్ నో సచ్ టైం లిమిట్ అండి. ఓకే. అంటే ఒక వ్యక్తి అడగడం జరిగింది, దాదాపుగా 14 ఏళ్ల నుంచి నేను నా వైఫ్ కలిసి ఉండట్లేదు, పెద్ద మనుషుల మధ్య ఎన్నోసార్లు పంచాయతీలు జరిగినాయి, బట్ ఆమె మాత్రం కాపురానికి రావట్లేదు, ఇప్పుడు నేను డైవర్స్ తీసుకుని మరొక మ్యారేజ్ చేసుకోవాలా లేదంటే డైవర్స్కి అవసరమే లేదా, ఏం చేయాలి అనేది ఒక క్వశ్చన్. అందుకనే నేను పర్టికులర్ అసలు 14 సంవత్సరాలు మ్యారేజ్ కలిసి లేరు అని అనుకుంటేనే అక్కడ ఎప్పుడో వాళ్ళు ఇట్స్ ఇన్వాలిడ్ మ్యారేజ్. ఓకే. 14 years కలిసి లేరు అని అనుకుంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఇన్వాలిడ్ మ్యారేజ్. ఇన్వాలిడ్ మ్యారేజ్కి డైవర్స్ అనేది నెసెసిటీ ఉండదండి. ఓకే. అయితే ఇక్కడ ఈ 498A ఈ డైవర్స్ ఈ ఫ్యామిలీ ఇష్యూస్లోకి వచ్చేటప్పటికి ఒక వ్యక్తి ఒక మెయిల్ పెట్టడం జరిగింది సార్ మనకి. ఒకసారి ఆ మెయిల్ చూసినట్లయితే ఆయన ఎక్కువగా బాధపడుతున్నది, స్ట్రెస్ చేసినటువంటి అంశం ఏంటంటే 497. ఎప్పుడైతే సుప్రీంకోర్టు 497ని స్ట్రక్ డౌన్ చేసిందో, భార్యకు ఇష్టమయ్యి మరొక వ్యక్తితో ఇల్లీగల్ అఫైర్ కనుక పెట్టుకున్నట్లయితే అది నేరం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. సో ఇప్పుడు నేనేం చేయాలి, నా వైఫ్ ఇలాగే ఒక ఇల్లీగల్ కాంటాక్ట్లో ఉంది, నేనేమి చేయలేని పరిస్థితి, అది చూపించి నేను విడాకులు తీసుకోలేకపోతున్నాను, అలాగని చెప్పి తను మార్చుకోలేకపోతున్నాను, నా పిల్లల ముందు నేనేం చేయాలో కూడా అర్థం కావట్లేదు, కనీసం ఈ యాక్ట్ని మళ్ళీ ఒకసారి సుప్రీంకోర్టు ఆలోచించి రీకాల్ చేయడానికి అవకాశం లేదా అని చెప్పి అడుగుతున్నా. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే కన్సెంట్ ఆఫ్ ద సెక్స్ విత్ ద పర్సనాలిటీ అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఇల్లీగాలిటీ, దాని గురించి మాత్రమే మాట్లాడింది. సో అక్కడ కన్సెంట్ ఉండి ఆవిడ వేరే వాళ్ళతో సెక్సువల్ ఇంటర్కోర్స్ జరుగుతుంది అని అనుకున్నప్పుడు అది ఆవిడ రైట్, ఇండివిజువల్ రైట్. ఆ ఇండివిజువల్ రైట్ మీకు నచ్చలేదు అని అనుకున్నప్పుడు మీకు లీగల్ రెమెడీస్ ఉన్నాయి, మీరు డైవర్స్ కోరచ్చు. ఎందుకు డైవర్స్ కోరచ్చు అంటే బికాజ్ ఆఫ్ ఆల్రెడీ వేరే వాళ్ళతో తన లైఫ్ ఎంజాయ్మెంట్ ఉంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ విత్ హర్, సో దట్ ఐ వాంట్ ఎ డైవర్స్ అని చెప్పేసి ఆ గ్రౌండ్స్ మీద వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే. సో 497 స్ట్రక్ డౌన్ చేసినా కూడా ఆ రీజన్ చూపించి అయితే వీళ్ళు ఒకటి ప్రాబ్లం ఏం లేదు. ఓకే. ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఇండివిజువల్ కన్సెంట్ ఉండి లైఫ్ని ఎంజాయ్ చేయడం దాంట్లో లిబర్టీ ఉంది కాబట్టి తను ఎంజాయ్ చేస్తుంది. సో దాంట్లో ఎక్కడే కానీ మీకు రిస్ట్రిక్షన్స్ లేవు, వాళ్ళు డైవర్స్ తీసుకోవచ్చు. ఓకే. సో అయితే ఈ విడాకులు విడిపోవటం అనే విషయానికి వచ్చిన తర్వాత పిల్లల బాధ్యత జనరల్గా ఎవరికి ఉంటుంది, భార్యకా భర్తకా లేదా పిల్లల మీద డిపెండ్ అయి ఉంటుందా? వాళ్ళు మేజర్ అయ్యే వరకు వీళ్ళ దగ్గర ఉండాలి, తర్వాత వీళ్ళ దగ్గర ఉండాలి, ఇలాంటివి ఏమైనా కాన్సెప్ట్స్ ఉన్నాయి? బేసికల్ ఇక్కడ ఏమైపోతుందంటే కోర్ట్స్లో కానీ బయట కానీ లైఫ్ అనేది ఇట్ ఇస్ అ కంప్లీట్లీ మ్యూచువల్ రైట్. ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంది, ఫండమెంటల్ రైట్స్ కొన్ని ఉన్నాయి. పిల్లలు ఎవరి దగ్గర నచ్చితే వాళ్ళ దగ్గర ఉంటారు. సో ఈ పిల్లలు మైనర్ అయ్యేంత వరకు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలనేది కూడా వీళ్ళ యొక్క డిస్కషన్లోనే వస్తుంది. సో కోర్టు డిసైడ్ చేస్తుంది, వెదర్ పిల్లల్ని అడిగి చేస్తుంది. పిల్లలు ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నారో చూసి దాన్ని బట్టి కోర్టు డెసిషన్ తీసుకుంటుంది. ఆడపిల్ల వాళ్ళు అనుకోండి ఫీమేల్ దగ్గర ఉంటే మంచిదని చెప్పేసి అని ఆడవాళ్ళ దగ్గర ఎక్కువ ఉంచడం అనేది జరుగుతుంది. అదే అబ్బాయిలు అనుకోండి మేల్ దగ్గర ఉంటే మంచిదని చెప్పేసి అని మేల్ దగ్గర ఉంచడం అనేది జరుగుతుంది. అంతేగానివ్వండి దీనికి మోర్ స్పెసిఫిక్గా వీళ్ళ దగ్గరే ఉండాలి లేకపోతే వాళ్ళ దగ్గరే ఉండాలి అని చెప్పేసి అని ఎక్కడ కూడా రూల్ లేదండి. ఓకే. బేస్డ్ ఆన్ ద గ్రౌండ్స్ డిస్కషన్స్ వాళ్ళ నెగోషియేషన్స్ని బట్టి మార్చుకునే అవకాశం అయితే ఉంది. ఓకే. విడాకులు ఇచ్చిన తర్వాత ఆస్తిపాస్తుల విషయానికి వచ్చినట్లయితే భర్తకు తను సొంతంగా సంపాదించిన ఆస్తులు ఏమీ లేకపోతే అనువంశిక ఆస్తులు అంటారు కదా, వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులు మాత్రమే ఉన్నట్లయితే అవి నేరుగా డైవర్స్ తీసుకున్నా సరే ఆ పిల్లలకి చెందుతాయా, లేదా ఇతను మరొక పెళ్లి చేసుకుంటే రెండో వైఫ్కి సంబంధించిన పిల్లలకి చెందుతాయా? ఈ ఆస్తి అసలు ఎవరికి డిస్ట్రిబ్యూట్? ఇక్కడ చాలా మందికి ఉన్న కన్ఫ్యూజ్ ఇదే. బేసికల్గా ఏంటంటే వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులు ఏవైతే ఉంటాయో ఈ ఆస్తులు ఇప్పుడు మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకునే పిల్లలు పుట్టారనుకోండి, ఎండ్ ఆఫ్ ద డే ఆ విల్లు ఏమైనా రాసున్నారా లేదా అనేది మోర్ ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి. విల్లు రాసి లేరనుకుంటే మాత్రం ఆస్తి అందరికి ఈక్వల్ షేర్ అనేది వస్తుందండి. ఓకే. మొదటి భార్య పిల్లలకి అందరికి ఈక్వల్ షేర్ వస్తుంది. ఓకే. ఒకవేళ విల్లు రాసి ఉండి పర్టికులర్గా వీళ్ళకే చెందాలి అలాంటి మాత్రమే వాళ్ళకి చెందుతాయి. ఎస్, అలాంటి సందర్భాలు తప్ప. ఓకే. డైవర్స్ తీసుకున్న తరువాత చాలామంది మరలా కలిసి ఉండాలి
అని అనుకుంటే, ఒకవేళ డైవర్స్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ కోర్టుని ఏమైనా అప్రోచ్ అవ్వాలా, లేదా వీళ్ళు డైరెక్ట్గా? లేదు, కోర్టుని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ వీళ్ళు దే కెన్ పర్ఫార్మ్ ఎ మ్యారేజ్ అగైన్, దెన్ దే కెన్ డూ దర్ ఫ్యామిలీ లైఫ్, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం అండి. కానీ ఇక్కడ నేను అందరికీ ఒకటే సజెస్ట్ చేయగలుగుతానండి. డొమెస్టిక్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా చుట్టుపక్కల వాళ్ళు ఏదో చెప్పారనో, సమాజం గురించి ఏదో చేయాలనో, లేకపోతే ఎదురింటి వాళ్ళు ఏదో అనుకుంటారనో, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఏదో చెప్తున్నారనో అని మీ లైఫ్ని మీరు సాక్రిఫైస్ చేసుకోవద్దండి. దయచేసి అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, ఈ లైఫ్ మనకు దేవుడు ఒక్కసారి ఇచ్చాడు, ఒక్క ఛాన్స్ ఇచ్చాడు. సో ఈ లైఫ్ని చాలా వరకు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మీకు మ్యాక్సిమం వచ్చే గొడవలు ఎక్కడ వస్తున్నాయంటే, నేను ఎంటైర్ సొసైటీని చూసిన తర్వాత అర్థం చేసుకున్నది, మీ పనులు మీరు చేసుకునే దగ్గరే మీకు మేజర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు అలా గొడవ పడాల్సి వస్తుంది? ఒక్క 5 minutes మీరు కూర్చొని ఆలోచించి కొంచెం లవబుల్గా, ప్రేమగా, హ్యాపీగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. ఈ లైఫ్ మీది. మీ పేరెంట్స్దో, లేకపోతే మీ ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లాదో, లేకపోతే మీ బంధువులతో, వాళ్ళ కోసం మీరు బతకట్లేదు. దిస్ ఈజ్ యువర్ లైఫ్. పీడీటీవీ ద్వారా మీ అందరికి నేను సజెస్ట్ చేసేది ఒకటే, మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది. దయచేసి మీకు గొడవలు ఉంటే మీరు కూర్చోండి, పీస్ఫుల్గా మాట్లాడుకోండి, పీస్ఫుల్గా అండర్స్టాండ్ చేసుకోండి. ఒక మంచి హార్మోనియస్ ఆఫ్ హ్యాపీయెస్ట్ లైఫ్ని ఏ విధంగా రన్ చేయాలనేది మీరు డెసిషన్ తీసుకోండి. ఇన్ కేస్ మీకు అది కుదరట్లేదు అని అనుకుంటే దెన్ అప్పుడు కూడా మీరు పీస్గా కూర్చొని, మీతో అవ్వట్లేదు కాబట్టి మీ లైఫ్ని మీరు ఎగ్జిట్ రూట్కి ప్లాన్ చేసుకొని కొత్త లైఫ్ని మళ్ళీ మీరు స్టార్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. అలా కాదు అని చెప్పేసి అని మీరు కక్షతో, ద్వేషంతో, దుర్మార్గంగా మీ మైండ్స్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల మీ అమ్మ వాళ్ళు చెప్పారనో, నాన్న వాళ్ళు చెప్పారనో, అత్త వాళ్ళు చెప్పారనో, మామయ్య వాళ్ళు చెప్పారనో, బ్రదర్స్ చెప్పారనో, ఆఫీస్లో ఎవరో చెప్పారనో, లేకపోతే ఇంకొకరో వాళ్ళ మాటలు ఏవి తీసుకొని మీరు చేసే ఏవైతే యాక్షన్స్ ఉంటాయో అది మిమ్మల్నే కిల్ చేస్తుంది, మీ లైఫ్నే స్పాయిల్ చేస్తుంది. అది మీరందరూ గుర్తుపెట్టుకోండి. 25 yearsలో ఇలాంటి ఇష్యూస్ వస్తే 10 years పడుతుంది, అప్పటికి మీ లైఫ్ 35 years తర్వాత మీకు వెనక్కి తిరిగి చూసుకుంటే డేస్ మొత్తం ఇస్ ఓవర్. కానీ మీరు ఏం ఎంజాయ్ చేసినట్టు, మీ లైఫ్ ఏమైపోయినట్టు ఒకసారి మీరందరూ మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. సో ఇంకొకటి, వితిన్ షార్ట్ పీరియడ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని అనవసరంగా పెద్దవి చేసుకోకండి. మీరందరూ కూర్చొని, వైఫ్ అండ్ హస్బెండ్ మోర్ స్పెసిఫిక్గా కూర్చొని మాట్లాడుకొని, మీకు నచ్చకపోతే మాత్రం ఎగ్జిట్ రూట్ ప్లాన్ చేసుకోండి, నచ్చితే మాత్రం లైఫ్ని కంటిన్యూషన్ చేసుకోండి. అలా కాదు అని చెప్పేసి అని ఎవరో చెప్పారు కదా, ఏదో లీగల్ అడ్వైజర్స్ మనకు ఇచ్చేశారు కదా అని చెప్పేసి అని 498A కేసు పెట్టేసి, డీవీసీ కేసు పెట్టేసి, అలానే మెయింటెనెన్స్ పిటిషన్స్ వేసేసి ఇలా రకరకాలుగా చేసేయడం వల్ల ఏజ్ చాలా ఇంపార్టెంట్. ఈ ఏజ్ని మీరు మిస్ చేసుకుంటే మీకు ఏజ్ తిరిగి రాదు. కానీ ఈ ఏజ్ టైం ఏదైతే మీరు కిల్ చేసుకుంటున్నారో ఆ ఏజ్ టైంని మీరు కిల్ చేసుకోకుండా ఇమీడియట్గా కూర్చొని సెటిల్ డౌన్ చేసుకుంటే మాత్రం నిజంగా మీ ఎంటైర్ ఈ ఏజ్ లైఫ్ని మీరు కాపాడుకున్నట్టు అవుతారు, మీ లైఫ్ని హ్యాపీగా మీరు రన్ చేసిన వాళ్ళు అవుతారు. సో నేను అందరికీ ఇచ్చేది ఒక సలహా ఏంటంటే, మీకు నచ్చితే లైఫ్ని కంటిన్యూషన్ చేయండి. ఒకవేళ లైఫ్ నచ్చకపోతే మాత్రం దయచేసి ఎవరు కూడా మీ ఏజ్ని మాత్రం మీరు లాస్ చేసుకోవద్దండి. ఒక్కసారి మీ ఏజ్ లాస్ అయితే ఆ ఏజ్ తిరిగి రాదు. సో ఇక్కడ తల్లిదండ్రులు చెప్పారనో, అత్తమామలు చెప్పారనో, ఫ్రెండ్స్ ఎవరో చెప్పారని మాత్రం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళకండి. వాళ్ళు చెప్పినంత మాత్రాన మీ ఏజ్ ఎప్పటికీ తిరిగి రాదు. మన హ్యూమన్ లైఫ్ ఒక్కసారే ఉంటుంది. ఈ లైఫ్ పోయిన తర్వాత మళ్ళీ లైఫ్ అనేది తిరిగి రాదు. కాబట్టి దయచేసి అందరూ ఒక్కసారి ఆలోచించండి, ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకోండి. ఒక 2 ప్రశ్నలు మనకి వచ్చిన వాటిల్లో ముఖ్యమైనవి. ఒకటి ఏంటంటే, మ్యారేజ్ జరిగి 2 years అవుతుందంట. సో ఇప్పుడు అతనికి కొత్తగా తెలిసినటువంటి విషయం ఏంటంటే, తన అత్తమామలు అంటే వైఫ్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిది కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. సో అత్తగారిది వేరే క్యాస్ట్, మామగారిది మాత్రం ఇతని క్యాస్ట్. సో ఈ విషయం ఇప్పుడు తెలిసిందంట అతనికి. సో ఈ కారణం చేత ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు అవుతున్నాయంట. సో వీళ్ళు మ్యారేజ్కి ముందు నాకు ఈ విషయాలన్నీ చెప్పకుండా మాకు పెళ్లి చేసేశారు, ఇప్పుడు నేనేం చేయాలి, వాళ్ళు చేసిన పని వల్ల ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, నేను చీటింగ్ కేసు పెట్టొచ్చా లేదంటే డైవర్స్కి వెళ్ళొచ్చా, అసలు నేను ఏం చేయాలి అని అడుగుతున్నారు సార్. వీళ్ళిద్దరి మధ్యలో గొడవలకి వీళ్ళిద్దరే కూర్చొని సాల్వ్ చేసుకోవాలి. దానికి కేసులు పెట్టినంత మాత్రాన వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు అయితే సాల్వ్ అవ్వవు కదా. సో కేసెస్ పెడితే గొడవలు సాల్వ్ అయిపోతాయని చెప్పిన ఐడియానే ఫస్ట్ తప్పు. సో బెటర్
ఇప్పుడు క్యాస్ట్ కమ్యూనిటీ, ఎవరైతే ఈ క్యాస్ట్ కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నారో ఫస్ట్ వాళ్ళ మీద కేసు పెట్టండి. దెర్ ఈజ్ నో క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ ఆర్ రిలీజియస్. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మేల్ అండ్ ఫీమేల్. అదొక్కటే మనం ఆలోచించాలి. సో వాళ్ళిద్దరి మధ్యలో అలాంటి గొడవలు వస్తున్నప్పుడు క్యాస్ట్ కమ్యూనిటీని తీసేయండి, ఆ సర్టిఫికేట్ సింపి పడేయండి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? ఆ క్యాస్ట్ సర్టిఫికేట్తో మీ లైఫ్ ఏం గడవలేదు, క్యాస్ట్ సర్టిఫికేట్తో మీ పిల్లలు ఏం పుట్టరు, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్తో మీ జీవితం మొత్తం గడవదు. సో ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఏ మేజర్ ఇష్యూ అండి. అసలు నాకు చెప్తే అదొక గ్రౌండే కాదని నేను అంటాను. సో నేను వాళ్ళకి సజెషన్ ఇచ్చేది ఒకటే, డోంట్ టాక్ అబౌట్ ఆఫ్ క్యాస్ట్ వెన్ యూ ఆర్ బోత్ టుగెదర్. ఇన్స్టెడ్ ఆఫ్ క్యాస్ట్ మీరిద్దరిని మీరు ఎంత లవ్ చేసుకుంటున్నారో షేర్ చేసుకోండి, హ్యాపీగా లవబుల్గా మాట్లాడుకోండి. క్యాస్ట్ అనేది దూరం అయిపోతుంది. ఇది ఏంటి అంటే, ఒక వ్యక్తి మనకి మెయిల్ పంపడం జరిగింది, మ్యారేజ్ అయ్యి 1 year అవుతుందంట, తన భార్య వేరే కాపురం పెడదాము అని చెప్పి అడుగుతుందంట. బట్ తను దీనికి ఒప్పుకోవట్లేదు. ఇది ఒప్పుకోవట్లేదన్న రీజన్ తోటి అతని మీద 498A 344 కింద కేసు ఫైల్ చేయడం జరిగిందంట. పోలీసులు విచారణకు వస్తే మాత్రం మా ఆయన చాలా మంచోడు, నన్ను బాగా చూసుకుంటాడు, నన్నేం ఇబ్బంది పెట్టట్లేదని చెప్తుందండి. మరి కేసు ఎందుకు పెట్టావమ్మా అంటే, నా మాట వినట్లేదు అందుకే పెడుతున్నాను, నా మాట వినకపోతే కేసు పెడతానంటుంది. అసలు దీన్ని నేను ఎలా డీల్ చేయాలి, ఎలా బయటపడాలి? ఆ స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకొని ఈ అమ్మాయి మీద ఫస్ట్ క్రూయాలిటీ కింద, డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు పెట్టమని చెప్పండి. ఓకే, ఆ స్టేట్మెంట్ ఏదైతే పోలీసు వాళ్ళకి స్టేట్మెంట్ రికార్డ్ తీసుకునేదో ఆ స్టేట్మెంట్ తీసుకొని ఆ అమ్మాయి మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టమని చెప్పండి. ఖచ్చితంగా ఆ అమ్మాయిని పనిష్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ బాలా గారు. ఈరోజు కొంతమంది ప్రేక్షకుల ప్రశ్నలకు మనం సమాధానాలు ఇవ్వగలిగాం.